నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. న్యూడ్ కాల్స్ తో ఎమ్మెల్యేను అటాక్ చేశారు. ఎమ్మెల్యే వేముల సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఫోటోలను సేకరించి పర్సనల్ నెంబర్ వాట్సాప్ కి పంపించి బెదిరింపులకు పాల్పడ్డారు. తాము అడిగినంత డబ్బులు పంపించాలని, లేదంటే ఫోటోలను వైరల్ చేస్తామని బ్లాక్మెయిల్ చేశారు. సైబర్ నేరగాళ్లనని పసిగట్టిన ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సలహాతో సైబర్ నేరగాళ్ల నెంబర్ను బ్లాక్ చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. న్యూడ్ కాల్స్ తో ఎమ్మెల్యేను అటాక్ చేశారు. ఎమ్మెల్యే వేముల సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఫోటోలను సేకరించి పర్సనల్ నెంబర్ వాట్సాప్ కి పంపించి బెదిరింపులకు పాల్పడ్డారు. తాము అడిగినంత డబ్బులు పంపించాలని, లేదంటే ఫోటోలను వైరల్ చేస్తామని బ్లాక్మెయిల్ చేశారు. సైబర్ నేరగాళ్లని పసిగట్టిన ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సలహాతో సైబర్ నేరగాళ్ల నెంబర్ను బ్లాక్ చేశారు ఎమ్మెల్యే. రైట్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే పోలీసులు చూపిస్తున్నటువంటి చొరవ కావచ్చు, ఇస్తున్నటువంటి సలహాలు కావచ్చు, ఉపయోగపడుతున్నాయి అనుకోవచ్చు. ఇటువంటి న్యూడ్ కాల్స్ వచ్చినా, ఎటువంటి అన్నోన్ నెంబర్స్ నుంచి మెసేజ్ వచ్చినా సరే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని. సో ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేకి అటువంటి పరిస్థితి వచ్చినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, నల్గొండ జిల్లా నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కు 8890224499 ఈ నెంబర్ నుంచి ఒక వాట్సాప్ నుంచి వీడియో కాల్ వచ్చింది. ఆ వీడియో కాల్ ద్వారా అతను అంటే న్యూడ్ వీడియో ద్వారా అతన్ని మాటల్లో పెట్టడం జరిగింది. మాటల్లో పెట్టి కూడా అతనికి సంబంధించి అంటే వేముల వీరేశం సంబంధించి ఆయన అభిమానులకు సంబంధించి ఫేస్బుక్ లో అకౌంట్స్ ఉంటాయో అకౌంట్స్ మొత్తం కూడా స్క్రీన్ షాట్ పెట్టడం, ఆయన ఫ్రెండ్ రిక్వెస్ట్ సంబంధించి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో ఆ ఫ్రెండ్స్ సంబంధించి మొత్తం కూడా ఆ స్క్రీన్ షాట్ పెట్టడం, అదేవిధంగా వాట్సాప్స్ అంటే మొబైల్ సంబంధించినటువంటి కాంటాక్ట్ లో ఉన్నటువంటి నెంబర్ లో కూడా కొన్ని స్క్రీన్ షాట్లు పెట్టి అంటే బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడడం జరిగింది. ఒక అందమైన అమ్మాయి నెంబర్ ప్రొఫైల్ పిక్ లో ఉంది. అంటే అందమైన అమ్మాయి ముసుగులో ఈ కాల్ వచ్చినట్టు కూడా తెలుస్తోంది. దీంతో సైబర్ నేరగాళ్లు ఆ న్యూడ్ కాల్ వీడియోని స్క్రీన్ రికార్డ్ చేసి బెదిరించడం జరిగింది. ఆ స్క్రీన్ రికార్డ్ ను మీ ఫ్రెండ్స్ లో ఉన్నటువంటి ఫేస్బుక్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, అక్కడ వాట్సాప్ సంబంధించినటువంటి కావచ్చు, కాంటాక్ట్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కు షేర్ చేస్తానంటూ కూడా అందులో చాటింగ్ చేయడం జరిగింది. దీంతో ఎమ్మెల్యే వీరేశం కు అటు నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే వాస్తవానికి వాళ్ళు ఓన్లీ చాట్ చేసుకుంటూ వెళ్తున్నారు కానీ ఎమ్మెల్యే నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఆయన కూడా లైట్ తీసుకున్నారు. ఎంతకు అక్కడ నుంచి రెస్పాండ్ కాకపోవడంతో కొన్ని కాంటాక్ట్ నెంబర్ ద్వారా కూడా షేర్ చేసినట్టు వీడియో కూడా షేర్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో విషయం ఆ నోటా ఈ నోటా బయటకు రావడంతో కూడా ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ అయ్యి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటన సంబంధించి పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు ఫైల్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఆ నెంబర్ సంబంధించి 8890224499 నెంబర్ సంబంధించి ఆరా తీస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు పోలీసులు అంటే లోకల్ పోలీసులు చెప్పిన ఆ సూచనల ప్రకారం సదర్ నెంబర్ ను బ్లాక్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. చాలా రోజులుగా కూడా చాలా ఏళ్ళుగా కూడా ఇటువంటి ట్రిక్స్ ని సైబర్ నేరగాళ్లు యూజ్ చేస్తారు. చాలా మంది అవగాహన లేకుండా ఈ ఇదే తరహాలో సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో కూడా చిక్కుకుంటారు. ఎందుకంటే అక్కడ నుంచి అందమైన అమ్మాయి ఫోటో పెడతారు, న్యూడ్ కాల్స్ తో వాళ్ళని ముగ్గులోకి లాగేందుకు కూడా ప్రయత్నిస్తారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళని కూడా అవతల పర్సన్ ని కూడా న్యూడ్ గా రమ్మని కూడా చెప్తారు. దీంతో చాలా మంది అమాయకులు టెంప్ట్ అయ్యి కూడా వారు కూడా న్యూడ్ గా రావడం, వారు కూడా సైబర్ నేరగాళ్ళ చేతికి చిక్కుతుంటారు. ఇలా చేతికి చిక్కాక వాళ్ళని బ్లాక్ మెయిలింగ్ చేస్తుంటారు. దీంతో ఇటు ఎమ్మెల్యే వేముల వీరేశం అంటే ఆయనకు అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు నిజంగా సైబర్ నేరగాళ్ళని పసిగట్టారు కాబట్టి అక్కడి నుంచి రెస్పాండ్ కాలేదు కాబట్టి కొంత సేఫ్ అయ్యారని కూడా చెప్పొచ్చు. ఇలాంటి ఘటనలే చాలా చాలా చోట్ల కూడా చోటు చేసుకుంటున్నాయి. లక్షల కోట్ల రూపాయలు సమర్పించుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అందుకే పోలీసులు ఎప్పటికప్పుడు కూడా కొందరిని హెచ్చరిస్తుంటారు. గుర్తు తెలియని నెంబర్ల పట్ల మాట్లాడొద్దు, గుర్తు తెలియని అవతల నుంచి వ్యక్తులు టెంప్ట్ కావద్దని కూడా ఇట్లా పోలీసులు కూడా సలహా ఇస్తుంటారు. ఆశ.